తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్యది ఒక చరిత్ర అని, ఆయన తన కోసం కాకుండా సమాజం కోసం, రైతుల కోసం, భూముల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా దొడ్డి కొమరయ్య 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ట్యాంకు బండపై దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. కొమరయ్య జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రికి కొమరయ్య కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ ఎగ్గెం మల్లేశము, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశము, గొర్రెలు మేకల అభివృద్ధి శాఖ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ వకుల భరణం కృష్ణమోహన్, గొల్ల, కుర్మ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, చరిత్రలో దొడ్డి కొమరయ్య గారి చరిత్ర గురించి చాలా మంది మాట్లాడుతారు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు మరి తొలి అమరుడుగా వారు ఉన్నటువంటి సందర్భం, ఆయన పోరాటం చేసింది తన కోసం, తన జాతి కోసం కాదు, అక్కడ ఉన్నటువంటి సమాజం కోసం, అక్కడ ఉన్నటువంటి రైతాంగం కోసం. మా హక్కులన్నీ కాలరాస్తున్నారు, వారే పెత్తనం చెలాయిస్తున్నటువంటి కోపంతో అందరినీ ఏకం చేసి దొరసాని ఇల్లు ముట్టడి చేయాలనేటువంటి సంకల్పంతో పోయినటువంటి ఆ పోరాటంలో ఇప్పుడే సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు అప్పటికే ఆ గడిలో నుంచి కాల్పులు స్టార్ట్ అయినాయి. బట్ ఆ కాల్పులకు భయపడి అందరూ చెల్లాచెదురైతున్నటువంటి సందర్భంలో ఎదురొట్టి నిలబడ్డది దొడ్డి మల్లయ్య గారు, దొడ్డి కొమరయ్య గారు. వారందరికీ పేరు పేరున వారికి నిజంగా ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున ఎన్నో సంవత్సరాలుగా మన ఓట్లతో అధికారంలోకి వచ్చి, మన ఓట్లతో అధికారాన్ని చెలాయించి, మన పూర్వీకులను కనీసం మన బతుకుదేరు పక్క పెట్టు, మనకు గొర్రెలు ఉన్నాయా, చేపలు ఉన్నాయా, మరి మన నేతన్నలు, గీతన్నలు, ఆ వృత్తులను పక్క పెట్టి కనీసం మన గురించి, జాతి గురించి పోరాటం చేసినటువంటి వ్యక్తులైనా కనీసం గౌరవించాలనేటువంటి కూడా ఆయనంత జ్ఞానం లేకుండా ఎలక్షన్లప్పుడు మాత్రమే ఓటు బ్యాంకుగా మలుచుకొని కనీసం మన పూర్వీకులను గుర్తు చేయకుండా చరిత్రను కూడా కనుమరుగు చేసినటువంటి నాటి చరిత్ర ఇవాళ మనం అడగగానే 3 రోజుల క్రితం కేటీఆర్ గారిని పోయి మల్లేశ్వరం ఉన్న మరి క్యాప్ మల్లేశ్వరం గారు వాళ్ళు అడగగానే ఇమ్మీడియట్గా శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి, తర్వాత నాకు ఫోన్ చేసి మీరు ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా 3 రోజులే టైం ఉంది, 3 రోజులలో దాన్ని వేగవంతం చేసి జీవో ఇష్యూ చేయాలంటే మరి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇమ్మీడియట్గా మలేషియా అధ్యక్షుడి గారికి ఇమ్మీడియట్గా నిన్న జీవో తేవాలంటే 3 రోజులలో ఇలా జీవో వచ్చింది. కానీ 100 సంవత్సరాల పైగా కూడా దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ దొడ్డి కొమరయ్యను చరిత్ర తెలియకుండా చేసింది.